హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు. ఇది శనగపిండి అనమాట ఫ్రెండ్స్. ఇది లడ్డూకి మామూలుగా అయితే కేజీ పిండి, కానీ ఏంటంటే కొలత ప్రకారం చేయాలి కాబట్టి కొలతతో చేసి చూపిస్తాను అనమాట ఫ్రెండ్స్. చూడండి. ఫ్రెండ్స్, ఇది బూందీ లడ్డూకి పాకానికి అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. 4 గ్లాసులు షుగర్, 4 గ్లాసులు షుగర్ అనమాట ఫ్రెండ్స్. చూడండి. ఇది 4 గ్లాసులు పిండి. ఇదేమో జల్లి చేసిన శనగపిండి 4 గ్లాసులు అనమాట ఫ్రెండ్స్. ఇదే సైజు, ఇదే గ్లాసుకి 4 అనమాట శనగపిండి. అదేవిధంగా షుగర్ కూడా 4 గ్లాసులు అనమాట ఫ్రెండ్స్. చూడండి. నాలుగు గ్లాసులు షుగర్ అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. ఇదంతా కూడా 4 గ్లాసుల శనగపిండి అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, లడ్డూకి అనమాట ఫ్రెండ్స్. ఇది లడ్డూకి కలపటానికి ఇలా లోతంటి గిన్నెలో పోస్తుంది అనమాట. చూడండి అమ్మ. 4 గ్లాసులు శనగపిండి అనమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్, ఇది కేజీ పిండి అనమాట. కేజీన్నరేమో షుగర్ అనమాట పాకానికి అనమాట ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇది కలుపుతున్నాను అనమాట. చూడండి. ఫ్రెండ్స్, ఇది అమ్మ కలుపుతున్నారు. చూడండి, పిండి లడ్డూకి సేమ్ లడ్డూకి ఎలా కలుపుతారో సేమ్ అట్లాగే బూందీకి కూడా అలా కలుపుతారు. చక్రాలకు కూడా, అన్నిటికి కూడా. కానీ ఏంటంటే వాటిలో మిగతా ఐటమ్స్ వేసుకుంటారు. ఏంటంటే ఐటమ్ అంటే ఏం లేకోకుండా కలుపుతున్నారు అన్నమాట. ఇది ఈ విధంగా కలుపుతారు అన్నమాట ఫ్రెండ్స్. ఇది కేజీ పిండి అన్నమాట ఫ్రెండ్స్. ఇది అంటే 4 గ్లాసుల లెక్క వస్తుంది. ఇది ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. బాగా పల్చగా కాకుండా బాగా గట్టిగా కాకుండా మిడిల్లో కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది బూందీ పాకానికి ఫ్రెండ్స్. ఇది బూందీకి అయితే ఇట్లా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్, ఇంత పలుచగా. అదే చక్రాలకైతే కొంచెం గట్టిగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇదే పిండి కాబట్టి చెప్తున్నా ఫ్రెండ్స్. ఇది లడ్డూకి అనమాట ఫ్రెండ్స్. చూడండి. ఇది ఈ విధంగా సేమ్ ఏంటంటే ఇది బూందీ లాగానే ఒత్తుతారన్నమాట. బూందీ కొడుతున్నట్టే కేజీ పిండికి అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. ఇది లడ్డూకి అనమాట ఫ్రెండ్స్. ఇది క్రిస్మస్కి అని చెప్పేసి ఇది ఈ విధంగా ముందు బాణీ పెట్టేసుకుని ఫ్రెండ్స్, దాంట్లో పొయ్యలు చేసుకుని సరిపడా ఆయిల్ పోసేసుకుని అది కాగిన తర్వాత ఈ విధంగా వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది బూందీ లడ్డూకి బూందీ ఎక్కువగా ఉంచకూడదు అనమాట, పుల్లలాగా ఉండాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. ఎక్కువసేపు కూడా దీన్ని ఫ్రై చేయకూడదు అనమాట ఫ్రెండ్స్. చూడండి. ఇలా వస్తాయి అన్నమాట ఫ్రెండ్స్. ఇది బూందీకి ఇట్లా అంటే లడ్డూకి ఈ విధంగా అంటే అది ముదురుగా వేపకూడదు అనమాట ఫ్రెండ్స్, లేతగానే వేపాలన్నమాట కొంచెం. ఫ్రెండ్స్, ఇది ఈ విధంగా కదుపుకుంటూ ఉండాలన్నమాట. ఇది మెత్తగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది బూందీ అంటే లడ్డూకి కాబట్టి మెత్తగా ఉంటుంది. అదే మామూలుగా ఒరిజినల్ బూందీ అయితే గట్టిగా ఉంటుంది అన్నమాట కొంచెం.
ఫ్రెండ్స్ నేను బూందీ వేస్తున్నాను లడ్డూకి చూడండి. ఏంటంటే కేజీ పిండిదన్నమాట ఫ్రెండ్స్, చూడండి ఇట్లా. ఇది ఈ విధంగా వేస్తున్నా ఫ్రెండ్స్. ఇలా పొంగుకుంటూ ఫ్రై అవ్వకుంటూ వస్తాయి అన్నమాట, లైట్ ఫ్రై అన్నమాట. ఫ్రెండ్స్ పాకానికి, లడ్డు పాకానికి గ్లాసులు వాటర్ పోస్తున్నారు చూడండి అమ్మ. ఒకటిన్నర. ఇది షుగర్ పాకానికి అనమాట, పొయ్యి మీద పెడతారు ఇప్పుడు. ఫ్రెండ్స్ ఇది పాకానికి ఒక గ్లాసు పోసి కొంచెం ఎక్స్ట్రా పోసాం అనమాట వాటర్, చూడండి. లడ్డూకి పొయ్యి మీద పెట్టేసాం అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, పాకం వచ్చిందో లేదో కనుక్కోవడానికి ఇలా వాటర్ పెట్టుకుంటాం అనమాట ఫ్రెండ్స్. ఇది చిన్న గిన్నెలో ఫ్రెండ్స్. ఇది పాకం కోసం ఇలా తిప్పుతున్నాం అనమాట అమ్మ, చూడండి. దాంట్లో ఇలాచి పౌడర్ అనమాట ఫ్రెండ్స్. ఇది యాలక్కాయ పౌడర్ అనమాట, ముందుగా చేసి పెట్టేసాను అనమాట. అది దీంట్లో కలుపుకోవటానికి అనమాట, స్మెల్ కోసం ఫ్రెండ్స్. ఇది పాకం రెడీ అయిపోయింది. ఇందులో ఇలాచి పౌడర్ కూడా వేసాను అనమాట ఫ్రెండ్స్, చూడండి. పాకం రెడీ అయిపోయింది లడ్డూకి ఫ్రెండ్స్. ఇది ఇలా వస్తుంది అనమాట పాకం, తీగపాకం. తీగపాకం వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇది ఇందులో బూందీ వేసి కలుపుకోవాలన్నమాట, చూడండి. కిస్మిస్ కూడా వేసేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్, చూడండి. కాకిన ఇదంతా కూడా నెయ్యి అనమాట, 2 గరిటెలు నెయ్యి అనమాట ఫ్రెండ్స్. ఇది బియ్యం పక్కన పెట్టేసి ఇలా కలర్ రావాలన్నమాట, జీడిపప్పు ఫ్రై ఫ్రెండ్స్. ఇది ఇలా వేగాలన్నమాట, లావుగా ఉబ్బాలన్నమాట ఫ్రై అయితే. ఈ క్రిస్మస్ అనమాట ఫ్రెండ్స్, చూడండి. దీంతో 2 గరిటెలు నెయ్యి వేస్తాను అనమాట. ఇందులో ఆల్రెడీ కాగుతుంది చూడండి. ఈ జీడిపప్పులు వేస్తాకన్నమాట. ఈ జీడిపప్పు అచ్చంగా నెయ్యిలో వేడుకున్నాను, ఫ్రై చేస్తున్నాను అన్నమాట, చూడండి. క్రిస్మస్ను పక్కనేమో ఫ్రై అయిన క్రిస్మస్ను పక్కనేమో జీడిపప్పు ఉన్నాయన్నమాట, చూడండి ఫ్రెండ్స్. ఏంటంటే క్రిస్మస్ ఫ్రై చేస్తాము, జీడిపప్పు కూడా ఫ్రై చేస్తాము అన్నమాట ఫ్రెండ్స్, చూడండి. దేనికంటే ఫ్రెండ్స్ లడ్డూలోకి అనమాట. జీడిపప్పు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇది ఇందులో బూందీ వేసి కలుపుకోవాలన్నమాట, చూడండి. ఇలా వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది పాకంలో బూందీ అంతా కూడా వేసుకుని ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. ఇందులో బూందీ వేస్తాం కదా పాకంలో, ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. ఫ్రెండ్స్ ఇలా చుడతారన్నమాట, చుడుతున్నారు చూడండి అమ్మ ఒకసారి. అంటే పాకం పట్టేసి ఇది అంటే బాగా ఆరిపోయితే అసలు రాదనమాట, అది బూందీ బూందీగానే ఉండిపోద్ది అనమాట ఫ్రెండ్స్. ఇది పాకం మీద మనం ఈ విధంగా చేయాలన్నమాట. ఇవి చేస్తాయి అన్నమాట లడ్డూలు. ఇందులో జీడిపప్పును క్రిస్మస్ ఫ్రై చేసేసినవి ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అవి కలిపేసాను అన్నమాట. అది ఈ విధంగా చేస్తాను ఫ్రెండ్స్. నేను లడ్డూలు చుడుతున్నాను అన్నమాట ఫ్రెండ్స్, చూడండి.
ఇది ఈ విధంగా చుడుతున్నాను అన్నమాట ఫ్రెండ్స్, చూడండి పాకంతో. ఇది ఇవన్నీ కూడా చుట్టేసాయి అన్నమాట ఫ్రెండ్స్, చూడండి. ఇది వేడి వేడి మీదే చుట్టాలన్నమాట. బాగా చల్లారిపోతే అసలు రాదన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇలా వస్తుంది అనమాట ఫ్రెండ్స్. లడ్డు మొత్తం కంప్లీట్గా చుట్టేసాం అనమాట ఫ్రెండ్స్, చూడండి. మామూలు బూందీ లడ్డు అనమాట ఫ్రెండ్స్. ఇది కేజీ పిండికి అనమాట. ఇది కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. నచ్చింది అనుకుంటా, బూందీ లడ్డు అనమాట. ఫ్రెండ్స్ కంప్లీట్ అయిపోయినాయి అనమాట. ఇదిగోండి లడ్డు.